మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చదివిన వాక్య భాగంలో దేవాలయపు యొక్క తెర పైనుండి క్రింద వరకు చిరిగిపోయాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎలా చిరిగింది అనేటువంటి విషయం చూస్తే రెండుగా చిరిగిపోయింది, అనగా మధ్యకు పైనుండి కిందకు చిరిగి అటు ఇటు ముక్కలుగా విడిపోయింది. ఈ చిరగడం వల్ల జరిగినటువంటి విషయం ఏమిటి? బైబిల్ గ్రంథంలో అక్కడ జరిగిన విషయం మనకి స్పష్టంగా రాయబడలేదు, కానీ దేవాలయపు యొక్క తెర చిరిగింది అని ప్రభు రాయించడంలో ఉన్నటువంటి హేతువేమిటి, దాని యొక్క భావం ఏమిటి, ఎందుకని ఒక్క విషయాన్ని స్పష్టంగా రాసిపెట్టాడు పరిశుద్ధాత్ముడు అని మనం గమనించినట్లయితే, దేవాలయంలో మోషే కట్టించినటువంటి ప్రత్యక్షపు గుడారమే గాని, సొలొమోను ద్వారా దేవుడు కట్టించినటువంటి ఆలయమే గాని, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేటువంటి 3 కోణాలు, 3 భాగాలు విభజింపబడి ఉన్నాయి. ఇందులో అతి శ్రేష్టమైనటువంటి భాగం ఏదనగా అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఎప్పుడు కూడా తెరతో కప్పివేయబడి ఉంటుంది. ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి ఆ తెర అవతలకు వెళ్లి దేవునికి ధూపద్రవ్య నైవేద్యములను అర్పించి అతడు తిరిగి వెనుకకు వస్తాడు. అది అంత పవిత్రమైనది. ఏ నరుడు కూడా అందులోకి అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఏ లేవీయుడు కూడా అందులో అడుగు పెట్టడానికి అర్హత లేనే లేదు. ఏ యాజకునికి కూడా అందులో అడుగు పెట్టడానికి అర్హత లేదు. కేవలం లేవీయులలో యాజకులలో ప్రధాన యాజకుడుగా నియమించబడినటువంటి వ్యక్తికి మాత్రమే ఆ అర్హత ఉంది. అది కూడా పొరపాటున ఏదైనా తప్పిదము చేసి లోపలికి అడుగు పెడితే అతడు మరణించిన వాడిగా తిరిగి బయటకు రావాల్సిందే తప్ప అతడు ఎంత మాత్రము సజీవునిగా ఉండడు. ఇది దేవుని యొక్క కఠినమైనటువంటి కట్టడ. అయితే ఇక్కడ దేవాలయపు తెర ఎందుకు చిరిగింది అని మనం చూస్తే దానికి ముందు వచనం, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఆయన ప్రాణం విడిచిన తర్వాత దేవాలయపు యొక్క తెర చిరిగింది. ఇంతకీ ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి తెర ఎందుకని వేరు చేస్తుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది దాంట్లో ప్రత్యేకంగా అంటే, దానిలో దేవుని యొక్క నిబంధన మందస్సం ఉంది. ఆ నిబంధన మందస్సం లోపల దాచబడి ఉంది, గూఢముగా ఉంది. దానిని ఎవరు పడితే వారు చూడకూడదు, ఎవరు పడితే వారు తాకకూడదు, ఎవరు పడితే వారు దాని దగ్గరికి రాకూడదు. అంత పవిత్రమైనది. ఇప్పుడు ప్రభు కేక వేసి ప్రాణాన్ని విడిచిన తర్వాత వెంటనే ఆ తెర చిరిగింది. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒకసారి మనం సృష్టి ఆరంభానికి వెళ్ళాలి. ఆ సమయంలో ఏం జరిగిందన్న విషయం మనకి కొంచెం తెలియాలి. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఆదాము మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినివేశాడు, తన భార్య తినింది. వీరిరువురు దేవుని దృష్టికి పాపులుగా నిలవబడ్డారు. ఆ తర్వాత ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి పని, జీవవృక్ష ఫలమును కూడా వీరు ఇలాగే తినివేస్తారేమో అని జీవవృక్ష ఫలానికి కెరూబులను కావలిగా ఉంచాడు. ఇటు అటు తిరుగుచున్నటువంటి అగ్ని జ్వాలలను పట్టుకున్న కెరూబులు ఆ జీవవృక్షానికి కావలిగా ఉన్నాయి. ఇదే విషయాన్ని మనం నిర్గమకాండం 25వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. 2 బంగారు కెరూబులను చేయవలెను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. అనగా నిబంధన మందస్సం మీద కరుణాపీఠం అనే ఒకటి, దాని మీద కెరూబులు 2 కూడా ఒకదానిని ఒకటి చూస్తున్నట్లుగా వారి యొక్క తలలను వాటి యొక్క రెక్కలతో కప్పుకొని ఉన్నట్లుగా నకిషీ పనిగా చేయాలి అని ప్రభువు మోషేకు ఆజ్ఞాపించారు. ఇది ఆజ్ఞ. ప్రారంభంలో, సృష్టి ఆరంభంలో జీవవృక్ష ఫలాన్ని ఎవరు పడితే వారు తినకూడదు అని కెరూబులను దేవుడు కాపుదలుగా ఉంచాడు. రెండవదిగా దేవుని యొక్క ఆలయంలో అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి నిబంధన మందస్సాన్ని ఎవరు పడితే వారు తాకకూడదు, చూడకూడదు, దాని దరిదాపులు కూడా అడుగు పెట్టకూడదు అని దాని మీద సూచనగా 2 కెరూబులను నకిషీ పనిగా చెక్కించి ఉంచారు. దాని అర్థం అతి పరిశుద్ధమైనటువంటి వాటిని పట్టుకోవాలంటే, అతి పరిశుద్ధమైనటువంటి వాటి జోలికి మనం వెళ్ళాలి అంటే మధ్యలో మనకి ఒక తెర అడ్డుగా ఉంది. మధ్యలో కెరూబులు మనల్ని రానివ్వకుండా వాటికి కావలిగా ఉన్నాయి. ప్రభు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అని. తండ్రి ఎద్దుకు చేరాలంటే నా ద్వారానే చేరగలుగుతారు. మరియు నన్ను తినిన వాడు మరణము రుచి చూడకుండా జీవములోనికి దాటిపోవును అని ప్రభు చెప్తున్నారు. మరియు నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువానికి నేను నిత్య జీవమిస్తాను అని అంటున్నారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా కూడా తిరిగి లెగుస్తాడు అని చెప్తున్నారు.
అంటే దాని అర్థం జీవ వృక్షం ఏమిటి అంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ జీవ వృక్షం ఇప్పటి వరకు నిగూఢమై కంచివేయబడి ఎవరు తాకలేనిదిగా, ఎవరు దరికి చేరలేనిదిగా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభు ఈ భూమి మీదకి అడుగుపెట్టి శరీరధారిగా వచ్చి తన ప్రాణమును అర్పించాడో, పాపల కొరకు మరణించాడో, ఆ క్షణమే దేవాలయపు యొక్క తెర అడ్డంగా చిరిగింది. దాని అర్థం ఇక మీదట ఎందరైతే నా వైపు చూస్తారో, ఎందరైతే నా ఎద్దుకు వస్తారో, ఎందరైతే నా రక్తంలో కడగబడతారో, ఎందరైతే నా స్వరూపులకు మార్చబడాలని తీర్మానం చేసుకుంటారో, ఎందరైతే నా రక్త మాంసంలో పాలిభాగస్తులు అవుతారో, ఎందరైతే నా ఆత్మచేత నింపబడతారో వారందరికీ ఉచితంగా నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాను, జీవ వృక్ష ఫలములను అనుగ్రహిస్తున్నాను, అతి శ్రేష్టమైనటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి వారిని ఆహ్వానిస్తున్నానని ప్రభు చెప్పకనే చెప్తున్నారు. దేవాలయపు తెర అసలు చెరగవలసినటువంటి అవసరం ఏముంది? కారణం ఇదే. మనం జీవ వృక్ష ఫలాన్ని తింటే గాని నిత్య జీవాన్ని పొందుకోలేము, శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం పొందుకోలేము. మనం అతి పరిశుద్ధమైనటువంటి స్థలంగా నిర్మించబడినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ స్థలానికే అడుగు పెట్టలేకపోతే నిత్య రాజ్యంలోనికి ఎలా అడుగు పెట్టగలం? అందుకే ప్రభు ఆ జీవ వృక్ష ఫలాన్ని మరియు ఈ భూమి మీద అతి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని పొందుకోవడానికి మనకు యోగ్యతను, అర్హతను ఇచ్చాడు. అందుకే నేటి దినాన ఆరాధనలో, మందిరాల్లో, సంఘాల్లో ఎక్కడ కూడా అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం అని తారతమ్యమేమీ లేదు. అందరూ ఒకటే, అందరూ ఉండేటువంటి స్థలము ఒకటే. కొందరు వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు, ఇది నేనుండే స్థలము, ఇక్కడికి ఎవరు రాకూడదు, ఎవరు ఎక్కకూడదు, ఎవరు చేయకూడదు అని. కానీ అందరూ ఉండేటువంటి స్థలం ఒకటే. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మందిరం అంతా కూడా నింపబడి ఉంటుంది. దేవుని యొక్క శక్తి అందరినీ తాకుతుంది. ఆయన యొక్క బలమైనటువంటి గాలి అందరినీ తాకుతుంది. దానిలో వ్యత్యాసం లేనే లేదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనం నేటి ధ్యానించాల్సింది దేవాలయపు యొక్క తెర అడ్డంగా చిరిగింది. దేవుని యొక్క జీవ వృక్ష ఫలాన్ని మనకు ఆయన ఇచ్చారు. ఆయన ఉచితంగా మనకిస్తున్నారు. ఆ వృక్ష ఫలాన్ని తినడానికి ఆదాముకి, అవ్వకి, అబ్రహాముకి, మోషేకి, యెహోషువకి, యెషయాకి, యెహెజ్కేలుకి, దానియేలుకు, దావీదుకు, మన పితరులకు ఆ యోగ్యత దక్కలేదు. కానీ నేడైతే ఆ జీవవృక్ష ఫలాన్ని మనం తినవచ్చు. ఎలాగా? ఆయన యొక్క రక్త మాంసమును మనం భుజిస్తున్నామే, అదే జీవవృక్ష ఫలాన్ని భుజించడం. అందుకే వాక్యం సెలవిస్తుంది, నా రక్త మాంసములో పాలిభాగస్తులైన వారిని, నన్ను తిని నా రక్తమును త్రాగువానికి నేను నిత్య జీవం ఇస్తాను, నిత్య రాజ్యం ఇస్తానని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ జీవవృక్ష ఫలం మనకి ఇప్పుడు ఉచితంగా అందించబడుతుంది. ఇప్పుడు ఏ కెరూబులు కూడా దానిని అడ్డగించట్లేదు, ఏ యొక్క శక్తి కూడా దానిని అడ్డగించట్లేదు. మనకి బాహాటంగా దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు క్రీస్తు ద్వారా. క్రీస్తు మనకి జీవాహారంగా మన ఎద్దుకు వచ్చాడు. అందుకే ఆయన అంటారు మాటి మాటికి, జీవాహారము నేనే, పైనుండి దిగి వచ్చినటువంటి ఆహారము నేనే, పరలోకపు మన్నాను నేనే అంటారు ఆయన. దాని అర్థం జీవ వృక్షము, జీవ ఫలము, జీవ జలము ఆయనే, ఆయనలోనే ఉన్నాయి. ఎందరైతే ఆయన ఎద్దుకు వస్తారో, ఎందరైతే ఆయనను తాకుతారో, ఎందరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎందరైతే ఆయన రక్త మాంసంలో పాలిభాగస్తులు అవుతారో వారికి ఉచితంగా ఆయన రక్షణనిచ్చి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చి, ఉచితంగా నిత్య రాజ్యమును ఇచ్చి, ఉచితంగా ఆయన యొక్క జీవ వృక్ష ఫలములను తినుటకు యోగ్యతను, అర్హతను అనుగ్రహిస్తాడు. కనుక మనం అతి పరిశుద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ జీవ వృక్షమును కెరూబులు కంచె వేసి కాపాడుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నామా? ఆ జీవ వృక్ష ఫలాన్ని మనం స్వీకరిస్తున్నామా? అనేకులు ఆ యొక్క రక్త మాంసాలు పాలిభాగస్తులు అవడానికి దూరమైపోతూ ఉంటారు, బాప్తిసం తీసుకుంటారు. కానీ మంచి మనస్సాక్షి లేకపోవడం చేత, యోగ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయము, తలంపులు లేకపోవడం చేత ఆ యొక్క యోగ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన రక్తానికి, శరీరానికి దూరమైపోతూ ఉంటారు. అంత విలువైన దాన్ని దేవుడు ఉచితంగా ఇస్తుంటే దాని విలువను తెలియక, దాని యొక్క శ్రేష్టమైనటువంటి స్థాయిని గుర్తించలేక దానికి దూరమైపోవడం ఎంత అవివేకము! ప్రభు ఎంత ప్రేమ కలిగి మనకు ఆహారాన్ని ఇచ్చారు. తన ప్రాణాన్ని అర్పించి దాని కొరకు ఆ కెరూబుల యొక్క ఖడ్గ జ్వాలలకు ఆయన ఆహుతయ్యి ఆ జీవ వృక్ష ఫలాన్ని మనకు ఉచితంగా ఆయన అనుగ్రహించారు. ప్రధాన యాజకులైనటువంటి ప్రభు ఒక్కసారిగా లోపలికి వెళ్ళి ఇక ఆ మందస్సాన్ని మనకు బహాటంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక మాటి మాటికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్లాల్సిన అక్కర్లేదు. ఆ జీవవృక్ష ఫలాన్ని మనం తాకలేము, పట్టుకోలేము, తినలేము అనడానికి ఏ కెరూబులు దానికి అడ్డము లేదు. దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని మనకు బహాటంగా వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ మందస్సాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్షము మన ప్రభు అయిన క్రీస్తే. మోషే నిర్మించినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నిబంధన మందస్సము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఈ రెండు ఆయన రుద్రము చేత, ఆయన ప్రాణ త్యాగము చేత బాహాటంగా వెలుగులోకి మన కొరకు తేబడిని. వాటిని మనం ఉచితంగా పొందుకోవడానికి
పొందుకోవడానికి అర్హత కలిగిన వారముగా ఉన్నాం. కేవలం దానికి కావాల్సింది ఒకే ఒక క్రియ. ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల, ప్రభువా నీవు నా కొరకు మరణించావు, నా పాప నిమిత్తం నువ్వు మరణించావు, నీవు పునరుద్ధరణుడవయ్యావు, నన్ను మరలా ఈ లోకంలో నుంచి, ఈ లోక బంధాల్లోంచి నన్ను విమోచిస్తావు, మరొక రాజ్యానికి నీ స్వరూపులకు మార్చి తీసుకుపోతావు అనేటువంటి విశ్వాస సహితమైనటువంటి మాట, ప్రార్థన, నిరీక్షణ మాత్రమే చాలు. వీటిని బట్టి ఆయన మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఆ తెర చిరిగింది ఈ వాక్యం వింటున్న నీ కొరకే, మనందరి కొరకు. ఆ తెర చిరిగి ఆయన మనకు బాహాటంగా వెలుగులోకి వచ్చారు. దాన్ని గుర్తించిన వారమై, ఆ విలువను తెలుసుకున్న వారమై, ఆయన రక్త మాంసంలో పాలుభాగస్తులం అవుదాం, ఆయన రక్తంలో కడుగబడదాం, ఆయనకు సాక్షులుగా జీవిస్తాం, ఆయన కొరకు లోకంలో సాక్షులుగా ప్రజ్వలింప చేయబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరుగట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి నా ప్రభా, ఆదిలో ఉన్నటువంటి ఆ ఏదెను తోటలో నీవు కంచి వేసి కాపాడినటువంటి జీవవృక్షమును, మోషే ద్వారా నిర్మించబడినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నీవు దాచి ఉంచినటువంటి, నీవు మరుగుగా ఉంచినటువంటి నిబంధన మందస్సమును నీవు శిలువ మరణము చెందుట చేత, నీ కేక చేత, నీ రుధిరము చేత మేము పొందుకోవడానికి, చూడడానికి, ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క భాగ్యాన్ని, యోగ్యతను, అర్హతను ఎవరు కోల్పోక ప్రతి వారికి అనుగ్రహించండి. ఆ తెర చెరగడం ఉన్నటువంటి ఒక లోతైనటువంటి విషయాన్ని మాకు మీరు తెలియచేశారు. ఇంకను అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ నీ వాక్యం వెలుగులో మేము నడుచుటకు సహాయం అనుగ్రహించి, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను నిండాలుగా దీవించి, ఆశీర్వదించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.